నమస్కారం. నేను మీ రేఖ. మీకు అర్థమైందా? ఛానల్కి స్వాగతం. 2026వ సంవత్సరంలో రాబోతున్న అతి ముఖ్యమైన ఖగోళ మరియు ఆధ్యాత్మిక ఘట్టం మార్చి 3వ తేదీ మంగళవారం నాడు సంభవించే చంద్రగ్రహణం. ఇది కేవలం ఖగోళ మార్పు మాత్రమే కాదు, మన మనస్సుపై మరియు జీవనశైలిపై ప్రభావం చూపే ఆధ్యాత్మిక సమయం. దీని ప్రత్యేకత ఏమిటి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ గ్రహణాన్ని శాస్త్ర పరిభాషలో గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పిలుస్తారు. అంటే భారతదేశంలో చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం పట్టి ఉంటుంది. ముఖ్యమైన సమయాలు చూద్దాం. గ్రహణ ప్రారంభం సాయంత్రం 6:26 గ్రహణ విమోచనం అంటే ముగింపు సాయంత్రం 6:46. మొత్తం కాలం కేవలం 20 నిమిషాలు. సూతక కాలం ప్రారంభం ఉదయం 9:39. సూతక కాల నియమాలు. గ్రహణానికి సుమారు 9 గంటల ముందు నుండి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయం ఆధ్యాత్మికంగా చాలా సున్నితమైనది. ఆహార నియమం. సూతకం మొదలైన తర్వాత వంటడం లేదా భోజనం చేయడం నిషిద్ధం. ఆరోగ్యవంతులు ఉపవాసం ఉండటం శ్రేష్టం. అయితే వృద్ధులు, పిల్లలు మధ్యాహ్నం 2 గంటలలోపు ఆహారం తీసుకోవచ్చు. నీరు. తప్పనిసరిగా నీరు తాగాల్సి వస్తే అందులో తులసి దళాలు వేసుకోవాలి. ఈ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, దైవచింతనలో ఉండటం ముఖ్యం. గ్రహణ సమయంలో పాటించవలసిన విధులు. చంద్రుడు మనస్సు మరియు భావోద్వేగాలకు కారకుడు. గ్రహణ సమయంలో మనస్సు చంచలంగా మారే అవకాశముంది. అందుకే సరైన సాధన అవసరం. మీ ప్రాంతంలో చంద్రోదయం కాగానే, అంటే సుమారు 6:13 నుండి 6:26 మధ్య స్నానం చెయ్యాలి. జపం మరియు ధ్యానం. గ్రహణ సమయంలో చేసే మంత్రజపం వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మహామృత్యుంజయ మంత్రం లేదా మీ ఇష్ట దైవ నామస్మరణ చేస్తూ ధ్యానంలో కూర్చోండి. గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు. గర్భిణీలు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు రాకూడదు మరియు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఇంట్లో కూర్చొని సంతానగోపాల మంత్రం పఠించడం శ్రేష్టం. కడుపుపై గంధం లేదా పసుపు రాసుకోవడం, దగ్గరలో తులసి ఆకులు ఉంచుకోవడం మంచిది. గ్రహణం విడిచిన తరువాత చేయాల్సినవి. 6:46 గ్రహణం విడిచిన తరువాత ఈ పనులు తప్పనిసరి. ముక్తి స్నానం. శుద్ధ చంద్రబింబాన్ని చూసిన తరువాత తిరిగి స్నానం చేయాలి. ఈ సమయంలో నదీ స్నానం, ముఖ్యంగా గోదావరి స్నానం అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడింది. శుభ్రత. ఇల్లు మరియు పూజాగదిని శుభ్రం చేసి తాజా ఆహారాన్ని వండుకోవాలి. దానం. ఈ సమయంలో చేసే అన్నదానం లేదా పేదలకు చేసే సహాయం కర్మదోషాలను తొలగిస్తుందని నమ్ముతారు. రాశి మరియు నక్షత్ర ఫలితాలు. ఈ గ్రహణం పుబ్బ నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది. కాబట్టి పుబ్బ, పూర్వాషాఢ, భరణి, మఘ మరియు ఉత్తర నక్షత్రాల వారు, అలాగే సింహ, కుంభ, మకర, కన్య, కర్కాటక, వృశ్చిక రాశిలవారు గ్రహణ శాంతి లేదా నామస్మరణ చేయడం శ్రేష్టం. శక్తి ఉన్నవారు వెండితో చేసిన చంద్రబింబం లేదా నాగప్రతిమను దానం చెయ్యవచ్చు. గుర్తుంచుకోండి, ఈ నియమాలు భయం కోసం కాదు, క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక అవగాహన పెంచుకోవడానికి మాత్రమే. భక్తితో, సంపూర్ణ శరణాగతితో చేసే సాధన మీకు శుభ ఫలితాలనిస్తుంది. మీకు అర్థమైందా? ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. ఈ వీడియోలో ఉన్న వివరాలు ఇమేజ్ రూపంలో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్స్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. అన్ని వివరాలు క్లుప్తంగా అందులో ఉన్నాయి. మీకు అర్థమైందా?